విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారంటూ అధికారులపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా వాగ్వాదానికి దిగారు. కార్యాలయంలోనే బైఠాయించారు. ప్రైవేట్ బస్సులకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నారని కేశినేని ఆరోపిస్తున్నారు. తనిఖీలు చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల తీరుపై ప్రతిపక్షాలతో మాటలు పడాల్సి వస్తోందని ఫైర్ అయ్యారు నాని. ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. మీరు ఎక్కువ మీరు అనవసరంగా ఇది చేస్తే నా బస్సులు ఎన్ని ఉన్నాయో నేను తీసుకెళ్ళి కావాలంటే నీ ఆఫీస్లో పెడేస్తా. నా తప్పు తప్పు చేయకపోయినా సీజ్ చేస్తాను అడుగుతున్నారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి విజయవాడ మీదగా అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు తిరగనిస్తున్నావు? పాండిచేరి ఎందుకు తిరగనిస్తున్నావు? మీ టీసీ ఏం చెప్పాడు? నువ్వు లగేజ్ ఎందుకు వేసుకుని ప్రాణాలు 45 మంది కాలిపోయారు బస్సులో. మొన్న 10 మంది చచ్చిపోయారు. మీరు ఏం చేసుకున్నారు? చర్యలు ఎందుకు ఆపట్లేదు బస్సులు? పాండిచేరి చెప్పండి, అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఆపలేదు చెప్పండి. నేను ప్రశ్నిస్తాను, చెప్పండి మీడియా ముందు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేస్తారు మీరు ఈ 400 బస్సులు తిప్పితే సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం రాదు. మీరు సగం తింటే సగం గవర్నమెంట్కి అడుగుతారు. మీరు తినటం కోసం ఈ 400 బస్సులు చెప్పిస్తున్నారు. అది నా అభియోగం. సార్, ఇంత డైరెక్ట్ గా ఒక ఎంపీ గారు మీ మీద ఎంత ధైర్యంగా ఆరోపణ చేస్తున్నారు, మీరు దాని మీద కామెంట్ చేయకపోవడం కారణం ఏంటి? అంటే నిజాలు చెప్తే అలా ఒక ఎంపీ గారు డైరెక్ట్ గా మీ పక్కనే ఉండి ఆరోపణ చేస్తున్నారు. కావాలని నా బస్సులు తప్పు చేస్తున్నారు, సీజ్ చేసుకుని ఇక్కడ పెడేస్తాం. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు చేస్తారు? డైరెక్ట్ దారుణంగా ఆరోపణ చేస్తున్నారు. మేము స్పందించడానికి అంటే మీ దగ్గర సమాధానం లేదా, లేకపోతే సమాచారం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని తిట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తుంది, కేసీఆర్ అనేది తప్పు చేస్తున్నాడు. తప్పు చేసేది మీరు, డబ్బులు తినేది మీరు, గడ్డి తినేది మీరు. మా ప్రభుత్వం మా పార్టీ పడాలా? 400 బస్సులు తిరుగుతాడు, కళ్ళు మూసుకుపోయినాయి అందరికీ 2 ఏళ్ల నుంచి. ఎన్నిసార్లు పెట్టాము, ఎన్నిసార్లు చెప్పాము మీకు సరికట్టుందని? ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, కేశినేని నాని ఆఫీసర్స్ పై ఆరోపణకు కారణాలేంటి? గత కొంతకాలంగా కూడా రవాణా శాఖ అధికారులు అనుసరిస్తున్నటువంటి తీరు మీద ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో జరిగినటువంటి సంఘటనలు, గత నెలలో జరిగినటువంటి నందిగామ వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో దాదాపుగా 10 మంది చనిపోవటం, ఆ తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఆగడాలని అధికారులు ఎక్కడ కూడా అడ్డుకట్లు వేయలేకపోతున్నారు అన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆరెంజ్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సులకి అధికారులు ఇష్టానుసారంగా అనుమతులు ఇస్తున్నారు. కాసులకు కక్కుర్తుపడి ఫిట్నెస్ ను కూడా పట్టించుకోకుండా బస్సులకి అనుమతులు ఇవ్వడం ద్వారానే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నది ఎంపీ కేసీఆర్ నాని, అదేవిధంగా బోండా ఉమా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వీళ్ళందరూ కూడా అధికారుల మీద అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. అయితే ఆటోనగర్ లో ఇటీవల ఆటోనగర్ లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించినటువంటి ఘటనలో బస్సుకి సంబంధించినటువంటి ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉందని అడగడానికి వచ్చినటువంటి ఎంపీ కేసీఆర్ నానికి సంబంధించినటువంటి ప్రతినిధి పట్టాభి వచ్చి అధికారులను అడిగారు. ఆ సమయంలో కమిషనర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను దురుసుగా వ్యవహరించారన్నది ఎంపీ ప్రతినిధిగా వచ్చినటువంటి పట్టాభి ఆరోపణ. అతను పట్టాభి కేసీఆర్ నానికి సమాచారం ఇవ్వడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా ఒకసారిగా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. అప్పుడే కమిషనర్ వెళ్ళిపోతుండగా ఆయన అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. అతను ఎంపీ వస్తున్నారు కాబట్టి, ఎంపీకి ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి, ఎంపీకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కమిషనర్ కు ఉంటుంది కాబట్టి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో అధికారులు అనుసరిస్తున్నటువంటి తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీ కేసీఆర్ నాని భారీగా అవినీతికి బాధపడుతున్నారు, ముడుపులు తీసుకుంటున్నారు. ముడుపులు తీసుకొని ఆరెంజ్ ట్రావెల్స్, జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా ఉన్నటువంటి ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులకు అనుమతిస్తున్నారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చి ప్రమాదాలకి కారణమవుతున్నారు. ఆ అపవాదు ప్రభుత్వానికి వస్తుంది. ప్రభుత్వానికి కావడం ద్వారా పరోక్షంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగనే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నారు. డబ్బులు తినేదేమో అధికారులు, పనిచేసేది అధికారులు, ఇష్టానుసారంగా వ్యవహరించేది అధికారులు, తలవంపులు మాత్రం ప్రభుత్వానికి వస్తాయని చెప్పి ఎంపీ కేసీఆర్ నాని, బోండా ఉమా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అందులో భాగంగానే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కూడా నడి రోడ్డు మీద నుంచోబెట్టి ప్రశ్నించడంతో కొంత ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇది ఒకవైపు పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఎంపీ తన సమాధానం చెప్పాలి, కమిషనర్ అనుసరిస్తున్నటువంటి వైఖరి మీద
ఇటు పరిస్థితుల్లో సమాధానం చెప్పేంత వరకు కూడా వెనక్కి తగ్గేది పరిస్థితి లేదని చెప్పి ఎంపీ నాని స్పష్టం చేశారు. థ్యాంక్ యూ హరీష్. విజయవాడ రవాణా శాఖ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తనిఖీల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారంటూ అధికారులపై ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమా వాగ్వాదానికి దిగారు. కార్యాలయంలోనే బైఠాయించారు. ప్రైవేట్ బస్సులకు అడ్డగోలుగా పర్మిషన్లు ఇస్తున్నారని కేశినేని ఆరోపిస్తున్నారు. తనిఖీలు చేయకుండా డబ్బులు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అధికారుల తీరుతో ప్రతిపక్షాలతో మాటలు పడాల్సి వస్తోందని ఫైర్ అయ్యారు నాని. ప్రైవేట్ బస్సులతో ఆర్టీసీ తీవ్రంగా నష్టపోతోందని అన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంతమంది ప్రాణాలు చేస్తారు దారుణంగా ఆరోపణ చేస్తున్నారు. మేము స్పందించడానికి అంటే మీ దగ్గర సమాధానం లేదా, లేకపోతే సమాచారం లేదా? అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి మమ్మల్ని తిట్టాలి. తెలుగుదేశం ప్రభుత్వం తప్పు చేస్తానండి, కేసీఆర్ నాని తప్పు చేస్తున్నారండి. తప్పు చేసేది మీరు, డబ్బులు తినేది మీరు, గడ్డి తినేది మీరు. మా ప్రభుత్వం మా పార్టీ పడాలా? 400 బస్సులు తిరగడానికి కళ్ళు మూసుకుపోయినాయి అందరికీ 2 ఏళ్ళ నుంచి. ఎన్నిసార్లు పెట్టాము, ఎన్నిసార్లు చెప్పాము మీకు సరికట్టుందని? చెప్పండి, ఎందుకు ఇస్తారో చెప్పు. మీరు ఎక్కువ మీరు అవసరంగా ఇచ్చేస్తారు. నా బస్సులు ఎన్నున్నాయో నేను తీసుకెళ్ళి కావాలంటే నీ ఆఫీస్లో పెడేస్తా. నా తప్పు చేస్తేనే సీజ్ చేస్తా. అడుగుతున్నారు కానీ అరుణాచల్ ప్రదేశ్ నుంచి విజయవాడ మీదగా అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు తిరగనిస్తున్నావు? పాండిచేరి తిరగనిస్తావు? మీ టీసీ ఏం చెప్పాడు? నువ్వు లగేజ్ ఎందుకు వేసుకుని ప్రాణాలు 45 మంది కాలిపోయారు బస్సులో, మొన్న 10 మంది చచ్చిపోయారు. మీరు ఏం చేసుకుంటున్నారు? చర్యలు ఎందుకు ఆపలేదు బస్సులు? పాండిచేరి చెప్పండి, అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఆపలేదు చెప్పండి. నేను ప్రశ్నిస్తాను, చెప్పండి మీడియా ముందు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం చేస్తారు మీరు ఈ 400 బస్సులు తిప్పితే సంవత్సరానికి 20 కోట్ల ఆదాయం రాదు. మీరు సగం తింటే సగం గవర్నమెంట్కి అడుగుతారు. మీరు తినటం కోసం ఈ 400 బస్సులు చెప్పిస్తున్నారు. అది నా అభియోగం. సార్, ఇంత డైరెక్ట్ గా ఒక ఎంపీ గారు మీ మీద ఎంత ధైర్యంగా ఆరోపణ చేస్తున్నారు, మీరు దాని మీద కామెంట్ చేయకపోవడం కారణం ఏంటి? అంటే నిజం చెప్తే అలాగే ఒక ఎంపీ గారు డైరెక్ట్ గా పక్కనే ఉండి ఆరోపణ చేస్తున్నారు. కావాలని కేసీఆర్ నాని తప్పు చేస్తున్నాడు. తప్పు చేసేది మీరు, డబ్బులు తినేది మీరు, గడ్డి తినేది మీరు. మా ప్రభుత్వం. ఇక మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.